ఇది నవ్వించేది కాదు, ఒక చిన్న మెసేజ్ టు ది సొసైటీ. ఫాదరు, సన్, వైఫ్, గ్రాండ్ సన్ వీళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ. మీరు ఎన్నన్నా చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను ఇక్కడ ఉండలేనండి, నేను మీతో కాపురం చేయలేను, మీ నాన్నగారి పద్ధతి అస్సలు బాగలేదు, ఎన్ని కష్టపెడుతున్నారు, ఎలాంటి మాట్లాడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారో ఎవరికి చెప్పండి, వద్దు, నేను నా బిడ్డ వాళ్ళ నుంచి వెళ్ళిపోతామండి. నా మాట విని సరోజ, ప్లీజ్ సరోజ, పెద్దవాడైపోయాడు, ఏదో చాదస్తం కింద మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అట్లాంటి మాట్లాడేవాడు కాదు. మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు, మనం అంటే ఎంతో ఇష్టం. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం భరించలేనండి, నేను వెళ్ళిపోతాను, నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను. సరోజ, ప్లీజ్ సరోజ, నేను చెప్పేది విను, నా మాట విని సరోజ. ఇవాళ కొత్త, ఏదో ఇంకా నాళ్ళు ఊపికి పెడితే ఆయన దారిని వెళ్ళిపోతాయి. ప్లీజ్ సరోజ, నీకు బతివులాడి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను సరోజ, ప్లీజ్. నో 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 నాన్న, ఆ ముసలాన్ని పంపించే నాన్న, చచ్చిపోతున్నాను, వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న. రైట్, ఏంటి వాగుతున్నావు, వాడు వీడు అంటున్నావు ట్రస్ట్ పెట్టి. లేదండి, నేను వెళ్ళిపోవాల్సింది, నేను వెళ్ళిపోతాను. వద్దు సరోజ, వద్దు, వెళ్ళిపోతాను, వద్దు సరోజ. అంతా విన్నానమ్మా, మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు, నేనే వెళ్ళిపోతానులే. నాన్న నువ్వు, అవునరా, అంతా విన్నాను నాన్న, నేను ఇవాళ కాకపోతే రేపైనా పోవాల్సిన వాడిని. నన్ను ఏ అనాథ శరణాలయంలో నా చేరా, నేను వెళ్ళిపోతాను అంటే కాదు నాన్న. సరోజ, నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం తప్ప నీ మీద. ఒరే, మేము సాయం సంచలం, మీరు ఉదయ సంచలం. వద్దు నాన్న, నా మాట విను, నా మాట కాదన్నావంటే నా మీద ఒట్టే, నన్ను ఏదైనా శరణాలయంలో చేర్చమని అంటున్నారు కదరా. నాన్న శరణాలయానికి తీసుకెళ్తాను. పేరు నరసింహారావు, ఊరు కంకిపాడు, వయస్సు 74 సంవత్సరాలు. సూర్యనారాయణ కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అనాథని మీరు దత్తత తీసుకున్నారు కదూ అని అక్కడున్న క్లర్క్ వాడుతూ ఉంటాడు. అన్నప్పుడు అవును, వాడేనాయనా వీడు, నేను దత్తత తీసుకున్న వాడేనాయనా వీడు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. టైం రొటేట్స్. ఇవాళ మనం పెద్దవాళ్ళం అవుతాం, రేపు మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద అవుతాడు. అత్త ఒక ఇంటికి వాడలే, కాబట్టి ఎప్పుడైనా యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోలో మీకు ఏం కనిపించింది? ఒక గొప్ప నటుడి నటనా సామర్థ్యం కనిపించింది, ఒక గొప్ప నటుడి ఏకపాత్ర అభినయం కనిపించింది, ఒక గొప్ప నటుడి డైలాగుల ప్రస్థానం వినిపించి ఉండి తరుక్కుపోయే సన్నివేశమే కదా, అన్నిటికీ మించి ఒక తండ్రి కొడుకుల అనుబంధం కనిపిస్తుంది. ఒక బాధ్యతతో కొట్టుమాటాడే తండ్రి ఆఖరికి చేరాల్సింది వృద్ధాశ్రమాలైన, ఎవరికో పుట్టిన బిడ్డను కూడా తన బిడ్డగా ఆదరించిన తండ్రి ఆఖరికి చేరాల్సింది శరణార్థంలో ఆలయాలైనా, ఇదేనే ఆఖరికి మనిషి జీవితం. ఎంత చక్కగా చెప్పారు బ్రహ్మానందం. ఇంకా అయిపోరు మహానటులు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అధినేత బ్రహ్మానందం. మీ అసామాన్య నటుల శోభాలను మీ ఏకపాత్ర అభినయంతో చూపించడమే ఒక తండ్రి మనసుని ఆవిష్కరించారు. మీరెంతటి గొప్పవారండి. మీ నటనకు ముగ్ధులైపోయిన మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, గోల్డెన్ హీరోస్ అందరూ నిశ్చెత్తులైపోయారు. ఇది కదా బ్రహ్మానందం గారంటే. బ్రహ్మానందం అంటే ఆనందాన్ని ఇవ్వడమే కాదు, నా నటనతో గుడ్డను తాకే సన్నివేశాన్ని క్రియేట్ చేసి మనకు చూపించారు. ఇది కదా బ్రహ్మానందం గారు. సార్ బ్రహ్మానందం గారు, మిమ్మల్ని చూసి, మీ నటన చూసి ఈ ఒక్క సన్నివేశంలో నాకు కళ్ళ నీళ్లు ఆగలేదు సార్. ఎక్కడో చనిపోయిన నా తండ్రి కూడా గుర్తొచ్చాడు సార్. జోహార్లు సార్, మీకు జోహార్లు. బ్రహ్మానందం గారు, ప్రతి ఇంటి తండ్రిని మీరు మీ మాటలతో చూపించారు సార్. మీరు
నటించడం మానేసి చాలా కాలం అయింది సార్. జీవిస్తూనే ఉన్నారు సార్ ఆ నటనలో కూడా. అందుకు ఈ మధ్య కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో మీ నటన పరాకాష్ఠ చెందింది సార్. సార్ మీకు నవ్వించడమే కాదు సార్, మనస్ఫూర్తిగా ఏడిపించడం కూడా తెలుసు సార్. అన్ని జన్మాలు ఎత్తిన మీరు వంటి నటులు చూడడం చాలా అరుదు సార్. ఎస్వి రంగారావు గారు, ఒక నాగయ్య గారు, ఒక గుమ్మడి గారు, ఒక బ్రహ్మానందం గారు, రేలం గారు, ఒక రాజబాబు గారు, ఒక అల్లు రామలింగ గారు, మీరందరూ వేరే సార్, వేరే లెవెల్ సార్. మీరు సార్ మీ డైలాగ్స్ వింటుంటే కూడి తరుక్కుపోయింది సార్. అందుకే ఈ వీడియో చేశాను సార్. ఈ వీడియో మీకే అంకితం సార్. బ్రహ్మానంద గారు, మీ పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మీరు సత్వంతాలు వర్ధిల్లాలి సార్. మిత్రులారా, మీకు నా విశ్లేషణ నచ్చినట్టు నన్ను ఆశీర్వదించండి. మై మీడియా, మీ జనార్దన్.